హలో సార్, రండి రండి. వర్క్ ఫుల్ స్వింగ్లో నడుస్తున్నట్టుంది. గుడ్. అవును సార్, ఆ దేవుడి దయ వల్ల ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. వర్కర్స్ రోజుకి 2 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. వెరీ గుడ్. బెనర్జీ, నీలాంటి ఎఫిషియెంట్ పర్సన్ సూపర్వైజర్గా దొరకడం నిజంగా రామ్ అదృష్టం. నాదేముంది సార్, రామ్ లాంటి మంచి మనిషి దగ్గర పనిచేయడం నిజంగా మా అందరి అదృష్టం. అవును, రామేడి? ఇంకా రాలేదు సార్. రాలేదా? ఎక్కడికి వెళ్ళాడు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడమే లేదు. ఎందుకని? మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? అది అది మీరు రామ్ని బ్యాంక్ నుంచి డబ్బుని డ్రా చేసి మీ అమ్మగారికి ఇవ్వమని చెప్పారు కదా. రామ్ బ్యాంకుకి వెళ్తూ ఉండగా ఓ ముఖ్యమైన పని మీద ఫ్యాక్టరీకి తిరిగి రావాల్సి వచ్చింది. అక్కడ మీ అమ్మగారు టెన్షన్ పడుతున్నారని రామ్ వాళ్ళ బామ్మర్ది గోవింద్ వస్తే చెక్కునిచ్చి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురామని చెప్పి పంపించారు. కానీ చెక్కును తీసుకువెళ్ళిన గోవిందం ఏమయ్యాడో తెలీదు. తన మొబైల్కి ఫోన్ చేసినా రెస్పాన్సే లేదు. అందుకే మీతో ఏం చెప్పాలో తెలియక. ఓ, అర్థమైంది. ఈ మాత్రం దానికి రామ్ నా దగ్గర మొహమాట పడాలా? చూడు బెనర్జీ, రామ్ నా ఫ్రెండ్. తన గురించి నేను ఎప్పుడు తప్పుగా అనుకోను. రామ్ ఇక్కడికి వచ్చినా ఫోన్ చేసినా నేనేమీ అనుకోవడం లేదు. అర్జెంటుగా కలవమన్నాను అని చెప్పు. అలాగే సార్. ఓకే, బాయ్. బాయ్ సార్. కల్పన, ఏమైందమ్మా? నాకు తినబుద్ధి కావడం లేదమ్మా. కళ్ళు మూసినా తెరిచినా నాకు ఆయనే గుర్తొస్తున్నారు. అమ్మా కల్పన, పెద్దాడు మీ ఆయన్ని వెతికించడానికి వెళ్ళాడు కదమ్మా. అవునమ్మా, అనవసరంగా బాధపడకు. అల్లుడు గారికి ఏమీ కాదు. నా బంగారు కొండవు కదూ. తినమ్మా, తినమ్మా. తిను తల్లి. ఓ, ఆడపడుచు. ఆడ ఉండాల్సింది ఈడకెందుకొచ్చిందో. సౌందర్య, గోవిందం కనిపించడం లేదన్న విషయం నీకు తెలుసు. అసలే కడుపుతో ఉన్న పిల్ల ఆ దిగులుతో బాధతో ఏమైపోతుందోనని మేమే ఇక్కడ ఉండమన్నాం. ఉండమంటే ఉండిపోతుందా? సౌందర్య, కల్పన ఈ ఇంటి ఆడపడుచు. ఇక్కడ ఉండే హక్కు అధికారం దానికి ఉన్నాయి. హక్కు అధికారం మీకే లేవు, ఇంకా మీ కూతురుకుంటాయా? సౌందర్య, ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? కల్పన ఇప్పుడు కష్టంలో ఉంది. ఇలాంటప్పుడు పుట్టింట్లో ఉండక ఇంకెక్కడుంటుంది? అసలే కడుపుతో ఉన్న పిల్ల ఎంత ప్రేమ, ఎంత మమకారం, ఎంత కడుపు తీపి, ఎంత అది, ఎంత ఇది. అక్కడికి లోకంలో మీ కూతురు ఒక్కతే కడుపుతో ఉన్నట్టు. ఎంత అబ్బరం. ఏమ్మా ఆడపడుచు, బుద్ధి లేకుండా వాళ్ళు ఉండిపోమ్మంటే సిగ్గు లేకుండా నువ్వుండిపోవడమేనా? సౌందర్య, ఇన్నాళ్ళు నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడినా
నా కోడలు కదా అంటూ ఊరుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా కూతుర్ని ఒక్క మాట అన్నావో అంటే ఏం చేస్తారు? నెలకి 5,000 జీతం తీసుకునే శ్రీ 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 మావశ్రీ గారు కడుపు తెచ్చుకొని ఇది పుట్టింటికొస్తే నా డబ్బుతో నేను పురుడు పోయించాలా? సౌందర్య, మాట మాట జారేవో. ఏమండి? అన్నపూర్ణ, నువ్వు అడ్డు రాకు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. చూస్తాను, మీ అందరి సంగతి చూస్తాను. నా మీదకి చెయ్యెత్తుతారా? మీ అంత చూస్తాను. రామ్, నీకోసం డాక్టర్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళారు. కళ్యాణ్ ఇక్కడికి వచ్చాడా? టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. తనకంతా చెప్పేశాను. బెనర్జీ, అవును రామ్, మీ స్నేహితుల మధ్య ఎలాంటి అబద్ధాలు తలెత్తకూడదనే జరిగింది మొత్తం చెప్పేశాను. ఏమన్నాడు? ఈ మాత్రం దానికే రామ్ నా దగ్గర మొహమాట పడాలా అన్నారు. నేనేమీ అనుకోవడం లేదు, ఒకసారి అర్జెంటుగా వచ్చి కలవమని చెప్పు అన్నారు. నిజంగా కళ్యాణ్ గారిది చాలా గొప్ప మనసు. గోవిందం కనపడడం లేదు అంటే అయ్యో తనకేం ప్రమాదం జరిగిందో అని కంగారు పడ్డారే కానీ 15 లక్షల డబ్బు ఏమైందని మాత్రం అడగలేదు. ఇదొక్కటే చాలు కళ్యాణ్ గారు ఎంత గొప్పవారో చెప్పడానికి. అంత మంచి ఫ్రెండ్ దొరకడం నిజంగా నీ అదృష్టం. అందుకే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. ఏం చేద్దామండి? కన్న బిడ్డని, అందులో కడుపుతో ఉన్న పిల్లని ఇంట్లో ఉంచుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కల్పన ఇక్కడ ఉండకూడదని సౌందర్య ఇది నా ఇల్లు నా ఇల్లు అని గొడవ చేస్తోంది. అటు అల్లుడు ఏమైపోయాడో తెలియని స్థితిలో కల్పన కుమిలి కుమిలి ఏడుస్తోంది. దాన్ని ఎలా ఓదార్చాలో, రోజు రోజుకి అహంభావంతో రెచ్చిపోతున్న సౌందర్యని ఎలా కట్టడి చేయాలో అర్థం కావటం లేదండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నపూర్ణ? నా దరిద్రమే నా పిల్లలకి శాపంగా మారింది. పెద్దవాళ్ళమయ్యుండు కూడా ఏమీ చేయలేని నిస్సహాయులుగా చేసేసింది. ఒక్కవైపు నుంచే కాదు, అన్ని వైపుల నుంచి కారు చీకట్లు చుట్టుముడుతున్నాయి. చివరికి నా నీడను చూసి నేనే భయపడే దౌర్భాగ్య స్థితికి చేరుకున్నాను. ఏమండి? అవును అవును అవునన్నపూర్ణ, నా ఆస్తి మొత్తం హరించుకుపోయినా నేను బాధపడలేదు. సిరి సంపదలన్నీ కరిగిపోయి కట్టుబట్టలతో మిగిలిపోయినా నేను బాధపడలేదు. చివరికి ఈ వయసులో భక్తి కోసం అడ్డమైన చాకరీ చేస్తున్నా కూడా నేను బాధపడలేదు. కానీ ఈవేళ ఏమండి? ఏమైందండి? తెలీదు. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. కనీసం ఆ అమ్మాయి ముక్కు ముఖం కూడా నేను చూడలేదు. అలాంటిది మన పెద్దాడి గురించి, నా గురించి ఎంత నీచంగా దారుణంగా మాట్లాడిందో తెలుసా? నానా మాటలు అంది. ఆ అమ్మాయి నీ కొడుకుని నన్ను
దొంగలు అంది, దోపిడీదారులని మాటలతో కొల్లబొడిచింది. ఆ మాటలన్నీ ఫోనులో విన్నాను కాబట్టి నేనింకా ప్రాణాలతో ఉన్నాను. లేకపోతే ఈ గుండె ఎప్పుడో ఏమండి ఎవరండి ఆ అమ్మాయి? ఎవరో స్వప్నట, డాక్టర్ కళ్యాణికి కాబోయే భార్యట. ఆ అమ్మాయి ఎలా నోటుకొచ్చినట్లలా తిడుతూ ఉంటే కనీసం జవాబు కూడా చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా, తప్పు మన వైపున ఉంది కాబట్టి. అందుకే ఎలాగైనా సరే తలను తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బు తీర్చేయాలి. 15 లక్షలు ఎక్కడి నుంచి తెస్తామండి? చెప్పాను కదా, తలను తాకట్టు పెట్టుకునైనా సరే, లేకపోతే నన్ను నేను అమ్ముకునైనా సరే అది తీర్చి పారేయాలి. నీ కొడుకు ఒక పథకం ప్రకారం నా కాబోయే మొగుణ్ణి దోచుకుంటున్నాడనే మాటలు ఇక్కడ 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 శూలాల్లో గుచ్చుకుంటున్నాయి. నిప్పు కణికల్లా మంటలు రేపుతున్నాయి. ఆ మంటలు చల్లారాలి అంటే ఆ డబ్బును తీర్చేయాలి, లేకపోతే నన్ను నేను ఉరిపోసుకోవాలి. ఏమండి ఏం మాటలండి అవి? పోనీ ఓ పని చేద్దామండి, జరిగిందంతా చెప్పి ఆ డబ్బును చెల్లించడానికి కొంత గడువివ్వమని కళ్యాణ్ని బ్రతిమలాడుకుందామండి. ఎదుట వాళ్ళ కష్టాల్ని అర్థం చేసుకుని గొప్ప మనసున్న మహారాజు తప్పకుండా ఒప్పుకుంటాడు. వద్దు వద్దన్న పూర్ణ, ఎందుకు వద్దంటున్నాను అర్థం చేసుకో. జరిగిందంతా చెబితే ఆ కళ్యాణ్ ఆ డబ్బుకి గడువైనా ఇస్తాడు, లేకపోతే పోతే పోయింది ఆ డబ్బుని మాఫీ అయినా చేస్తాడు. ఆ తర్వాత అతనికి కాబోయే భార్య ఆ స్వప్న ఏముంటుందో తెలుసా? కొడుకు తెలివిగా 15 లక్షల్ని ఎగరేసుకుపోతే ఆ తండ్రి ఇంకా తెలివిగా బతిమాలి మాయ చేసి బురుడి కొట్టించి తిరిగి ఇవ్వకుండా ఆ డబ్బుని మాఫీ చేయించుకున్నాడు అని ఆరోపిస్తుంది. నన్ను నా కొడుకుని తోడు దొంగలని నిరూపిస్తుంది. అందుకే ఎవరు బతిమాలక్కర్లేదు. నేనే ఎలాగైనా ఆ డబ్బును సంపాదిస్తాను. తీసుకెళ్ళి ఆ స్వప్న మొహాను కొట్టు. ఆస్తి పాస్తులు పోగొట్టుకున్న ఈ హరిప్రసాద్ అభిమానాన్ని ఇంకా చంపుకోలేదని చెప్పు. భగవంతుడా, ఏం చేయాలి ఇప్పుడు? ఒకటా రెండా 15 లక్షలు పౌరుషంతో ఆయన తెస్తానన్నా ఎక్కడి నుంచి తెస్తారు? లాభం లేదు. ఇలాంటి విషయాల్లో ఆవేశపడి ప్రయోజనం లేదు. ఒకసారి కళ్యాణ్ని కలిసి జరిగిందంతా చెప్పాలి. అది కళ్యాణ్ జరిగింది. నేను నీ దగ్గరికి రాలేక, నువ్వు ఫోన్ చేసినా కూడా జవాబు చెప్పలేక నీలో నువ్వే సతమతం అయిపోతున్నావు. ఈ కళ్యాణ్ ఒట్టి డబ్బు మనిషి, ఇప్పుడు ఏమంటాడోనని తెగ కంగారు పడిపోతున్నావు. అవునా? అది కాదు. మాట్లాడుకో. బెనర్జీ నాకు అంతా చెప్పాడు. ఇన్నాళ్ళ మన స్నేహంలో నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇదేనన్నమాట. కళ్యాణ్, నేను చెప్పేది నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది డబ్బు గురించి కాదు, గోవిందం గురించి. పాపం అసలే అమాయకుడు. ఏమయ్యాడో, ఏ ప్రమాదంలో చిక్కుకున్నాడో ముందు తన గురించి కనుక్కో. కంగారు పడుతున్న మీ చెల్లెలకి, ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పు. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ వెరీ మచ్ నా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు. రామ్, అర్థం చేసుకోలేకపోవడానికి నేను పరాయివాణ్ణి కాదు, నీ ప్రాణ స్నేహితుణ్ణి. ఓకే, ఓకే, ఉంటాను. బాయ్. చూసావా అమ్మా, రామ్ నేనెక్కడ అపార్థం చేసుకుంటానోనని ఎంత కంగారు పడిపోయాడు. అర్థమైందిరా. రోజూ పేపర్ తెరవగానే ఎన్ని దుర్వార్తలు చూస్తున్నాం. బ్యాంకు నుంచి డబ్బుతో వస్తున్న మనిషి మీద దాడి చేశారని, చిల్లర నోట్లను దారిలో పడేసి దృష్టిని మరలించి డబ్బుతో ఉడాయించారని, ఒక్కోసారి డబ్బు కోసం దారి కాచి మనుషుల ప్రాణాల్ని కూడా తీయడానికి వెనుకాడని దుర్మార్గులు ఈ సిటీలో ఉన్నారని రోజు చూడట్లేదు. ఒకవేళ అలాంటి ప్రమాదంలోనే ఆ గోవిందం కూడా ఏమైనా ఇరుక్కునుంటాడేమోనని ఈ పెద్ద మనిషి కట్టుకథ అల్లితే ఆ కట్టుకథ నిజమని ఈయన గారు నమ్ముతుంటే మీరు కూడా సపోర్టింగ్ గా మాట్లాడతారేంటి ఆంటీ? స్వప్న, ఏంటమ్మా నువ్వనేది? నేననేది కాదు, జరుగుతున్నది ఇదే. మీ అబ్బాయి గారి మంచితనాన్ని ఆ రామ్ ప్రసాద్ తన స్వార్థం కోసం తెలివిగా వాడుకుంటున్నాడు. మాయ మాటలతో కట్టుకథలతో జాలి పుట్టేలా చేసి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు. స్వప్న, నువ్వు రామ్ని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు. కాదు, నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. కానీ మీరే ఆ స్వార్థపరుడు ఆడుతున్న ఆటలో ఓ పావులాగా మారిపోతున్నారు. స్నేహం ముసుగులో ఆ రామ్ ప్రసాద్ మిమ్మల్ని దోచుకుంటున్నాడు అని గుర్తించలేకపోతున్నారు. అమ్మా స్వప్న, అవునాంటీ, ఆ రామ్ ప్రసాద్ చెప్పిందంతా ఓ కట్టు కథ. బ్యాంకు నుంచి డ్రా చేసిన ఆ 15 లక్షల్ని తనే కొట్టేసి తెలివిగా నాటకం ఆడుతున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు, జాలి పుట్టించేందుకు బ్యాంకు నుంచి డబ్బుతో వస్తున్న తన బావమరిది హఠాత్తుగా అదృశ్యం అయిపోయాడు అని మాయ మాటలు చెప్తున్నాడు. స్వప్న, రామ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అలాంటి తప్పుడు పని తను ఎప్పటికీ చేయడు. ఏం తెలుసండి మీకు? తప్పుడు పనులు చేయటం మీ ఫ్రెండ్ కొత్తేం కాదు కదా. భార్యని అనుమానించిన కలియుగ శ్రీరామచంద్రుడు. అగ్నిసాక్షిగా కట్టిన పవిత్రమైన మాంగళ్యాన్ని తన చేత్తోనే తెంచేసి అర్ధాంగిని అర్ధరాత్రి వేళ గెట్అవుట్ అని మెడబట్టుకు బయటికి గెంటేసిన పరమ దుర్మార్గుడు. అలాంటి వాడు ఏమైనా చేస్తాడు, ఎన్ని కాకమ్మ కబుర్లైనా చెప్తాడు. కట్టుకథలల్లి కన్నీళ్లు పెట్టుకుని లక్షల లక్షల డబ్బు దోచేస్తాడు. ఫ్యాక్టరీని ప్రారంభించటానికి 25 లక్షలు, ఇప్పుడు తన బావమరిది ఏ ఆపదలో చిక్కుకున్నాడో అని బిల్డప్తో మరో 15 లక్షలు. మంచితనాన్ని కూడా ఓ హద్దంటూ ఉండాలండి. లేకపోతే ఆ రాంప్రసాద్ లాంటి నీచులు నిండా ముంచేస్తారు. అన్నపూర్ణమ్మ గారు, క్షమించండి. మా స్వప్న ఆవేశంలో ఏదేదో అనేసింది. ప్లీజ్ ఏమీ అనుకోకండి, లోపలికి రండి. మా స్వప్న ఎందుకో అపార్థం చేసుకుంది, కానీ రాంప్రసాద్ మీద నాకు కళ్యాణ్కు ఎలాంటి అనుమానము లేదు. ఆ డబ్బు గురించి ఆ డబ్బు గురించే చెప్పడానికి వచ్చాను. అసలేం జరిగిందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మీ డబ్బు ఎక్కడికి పోదు. కొంచెం గడివివ్వండి చాలు. అన్నపూర్ణమ్మ గారు, ఈ మాట చెప్పడానికే వచ్చాను. కానీ నా కొడుకు చెప్పింది అక్షరాల నిజం. నా అల్లుడు కనిపించకపోవడం కూడా నిజమే. నా కూతురు మెళ్ళో తాళిబొట్టు మీద ఒట్టు.
బ్యాంకు నుంచి డ్రా చేసిన ఆ 15 లక్షల్ని తనే కొట్టేసి తెలివిగా నాటకం ఆడుతున్నాడు. మంచితనానికి కూడా ఓ హద్దంటూ ఉండాలండి. లేకపోతే ఆ రాంప్రసాద్ లాంటి నీచులు నిండా ముంచేస్తారు. నువ్వు తొందరపడ్డావేమో అనిపిస్తోందమ్మా. ఆంటీ, అవునమ్మా, నీ మాటలు విని ఆవిడ ఇంట్లోకి రాకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఎవరావిడ? అన్నపూర్ణమ్మ, రాంప్రసాద్ తల్లి. డబ్బు ఇవ్వలేనందుకు బాధపడుతూ తిరిగి ఇవ్వడానికి కొంత గడువు అడగడానికి వచ్చిందట. రాంప్రసాద్ గురించి కోపంగా నువ్వన్న మాటలు విని తట్టుకోలేక పాపం కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీళ్లు చూసి మీరు కరిగిపోయారా? స్వప్న, నువ్వు అనుకున్నట్టు ఆ రాంప్రసాద్ చెడ్డవాడు కాదమ్మా. ఆంటీ, అన్నం ఉడికిందో లేదో తెలియటానికి ఒక్క మెతుకుని పట్టుకుని చూస్తే చాలు. ఆ రాంప్రసాద్ ఎలాంటి వాడో చెప్పడానికి పోయిన 15 లక్షలు చాలు. స్వప్న, నిజంగా అలాంటి చెడ్డబుద్దే గనక వాళ్లకుంటే పరారైపోతారు గాని గడువిమ్మని అడగడానికి ఎందుకొస్తారు? ఓ మాట చెప్పనా, ఏ మనిషి గురించైనా తొందరపడి ఓ నిర్ణయానికి రాకూడదు. ఆంటీ, ఆ రాంప్రసాద్ ఎలాంటి వాడో నేను చెప్పనక్కర్లేదు, అతని జీవితమే చెప్తుంది.